అస్మద్గురుభ్యో నమః. విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. వీక్షక మహాశయులందరికీ కూడా హోలీ పండగ శుభాకాంక్షలు. ఈ హోలీకి సంబంధించి రకరకాల గాథలు, రకరకాల సన్నివేశాలు మీరు వినే ఉంటారు. ఆనందంతో గడుపుకోవడానికి ఎన్నెన్నో మార్గాలు ఇవన్నీ కూడా. కానీ హోలీ పండగ నాడు ప్రత్యేకించి భగవదారాధన చేస్తూ ఒక శ్లోకాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు లభిస్తాయని చెప్పి మనకి వామన పురాణం చెప్తుంది. అంటే వామన పురాణం హోలీ పండగ గురించి చెప్పిందని కాదు అక్కడ అర్థం. ఆ సందర్భంలో చెప్పిన ఘట్టం హోలీ పండగ నాడు మనకు ఉపయోగిస్తుంది. హోళిక అన్న ఆవిడ హిరణ్యకశిపుడికి సోదరి. ప్రహ్లాదుడికి ఎన్ని బాధలు పెడుతున్నా ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి తన శక్తితో రక్షణగా ఉన్నది ఆమె అని చెప్పి మనకి పురాణ గాథలు చెప్తున్నాయి. అంటే అర్థం, కుటుంబంలో ఉన్నవాళ్ళు ఒకళ్ళు దోషం చేస్తున్నా ఆ దోషం వల్ల మరొకళ్ళకి కష్టం కలగకుండా క్షేమం కలిగేందుకు ఒక దివ్యమైన శక్తి మన లోపల ఆవిష్కరించబడాలి. అదిగో అలాంటి దానికి సంబంధించిన ఒక శ్లోకం చెప్పుకుందాం. దీనివల్ల శత్రుజయము, కుటుంబ క్షేమము, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్య అనురాగము, ఇది ఫలశ్రుతి. ఏమిటా శ్లోకం? నృకేసరిన్ సురారాతి వక్షస్థల విదారణ సాంప్రతం జయ విశ్వాత్మన్ మాయా వామన కేశవ. ఈ శ్లోకంలో వామనావతారాన్ని చెప్పినట్టుగా కనిపిస్తుంది. కానీ పదం వామనా శబ్దం ప్రయోగించిన అర్థం మాత్రం వేరే. మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం. ఇది నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రము. శత్రుజయము, కుటుంబ క్షేమము, ఫలము. ప్రత్యేకించి హోలీ పండుగ నాడు చక్కగా కొంచెం ఆలస్యమైనా కానీ 108 సార్లు చదువుకుంటే క్షేమం కలుగుతుంది. నృకేసరిన్, ఓ నరసింహ, సురారాతి వక్షస్థల విదారణ, శత్రువులు, దేవతలంతా తనకి శత్రువులుగా కలిగిన హిరణ్యకశిపుని వక్షస్థలము చీల్చినవాడా, సాంప్రతం జయ, నీకెప్పుడు కూడా జయము కలగాలి, నీవెప్పుడూ మాతోటి ఉండాలి. నువ్వెవరివో తెలుసునా? విశ్వాత్మన్ మాయా వామన కేశవ. కహ అంటే బ్రహ్మదేవుడు, ఈశ అంటే పరమశివుడు, ఇద్దరి మధ్యని వారితో సమానంగా ఉన్నవాడివి కనుక కేశవ అని ఒక పేరుంటే, వామన, వామాని నయతి అంటే దర్శన మాత్రం చేతనే సుఖములను ఇచ్చువాడు, తలచినంతనే ఫలితములన్నీ ఇచ్చువాడు వామన. మాయా వామన కేశవ అంటూ విశ్వాత్మన్, సకల ప్రపంచము కూడా వ్యాపించి ఉన్నవాడా. అంటే అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని కదా మనకి వేదం. లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. ఇది అంచేత హోలీ పండగ నాడు కేవలము అదొక వేడుకగా మాత్రమే కాకుండా ఆ వేడుకలో ఉన్న వేదాంతార్థాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఈ హోలీ పండగకి కారణమైన హోళికాదేవి గాథని మనస్సులో జ్ఞాపకం చేసుకుంటూ ఇలాంటి క్షేమం కలగాలి, మనకి శత్రుజయం కలగాలి, కుటుంబం బాగుండాలి అంటూ ఈ స్తోత్రాన్ని అనుసంధానం చేద్దాం. పారాయణ చేసుకున్న తర్వాత ఏదైనా మధుర పదార్థాన్ని నివేదించి నలుగురితో కలిసి పంచుకుందాము. ఇది హోలీ పండగ నాడు చక్కగా చదువుకోవాల్సిన ఒక శ్లోకం. మళ్ళీ ఒక్కసారి, నృకేసరిన్ సురారాతి వక్షస్థల విదారణ సాంప్రతం జయ విశ్వాత్మన్ మాయా వామన కేశవ. మాయా వామన కేశవ, ఒక్కొక్క రూపాన్ని ధరించావంటే
మమ్మల్ని మాయలో ముంచడానికి, మమ్మల్ని నీ వంకకి తెచ్చుకోవడానికి కదా స్వామి. మాకు శత్రుజయం కలిగించు, కుటుంబ క్షేమాన్ని కలిగించు అంటూ ప్రార్థన చేద్దాం. హోలీ పండుగ నాడు ప్రత్యేకించి ఇలాంటి శుభ ఫలితాలకి నాంది పలుకుదాము. మిగిలిన రోజుల్లో కూడా ఈ శ్లోకాన్ని యథాప్రకారంగా చదువుకోవచ్చు. కనీసం 21 సార్లు లేదా పైన పెడితే 108 సార్లు. 108 కంటే ఎక్కువ చదివినప్పుడు మాత్రము తప్పనిసరిగా పానకము, వడపప్పు నివేదన చేయండి. శత్రుజయాన్ని పొందండి, కుటుంబ క్షేమాన్ని పొందండి. స్వస్తి.